మనిషి పరిధి మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన భావన. ప్రతి వ్యక్తికి శారీరక, మానసిక, సామాజిక పరిమితులుంటాయి. ఎంత ఎదిగినా తన పరిధి ఏంటో తెలుసుకోవడం అవసరం. మనిషికి అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ ప్రతి విషయంలో పూర్తిగా నిపుణుడు కావడం సాధ్యం కాదు. అందుకే తన సామర్థ్యాలను అర్థం చేసుకుని తన పరిమితులను గుర్తించి ముందుకు సాగాలి. ఇదే వ్యక్తిగత అభివృద్ధికి పునాది. మనిషి తనను తాను అర్థం చేసుకోవాలి. తన బలాలు, బలహీనతలు తెలుసుకుని వాటిని మెరుగుపరచడం ద్వారా మాత్రమే నిజమైన విజయాన్ని సాధించగలడు. ఇది ఆత్మ పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పటి సమాజంలో ఎక్కువగా కనిపించే సమస్య మనిషి తన పరిధిని మించి ఆశలు పెట్టుకోవడం. దీనివల్ల ఒత్తిడి, నిరాశలు పెరుగుతాయి. అందుకే సమతుల్యమైన లక్ష్యాలు పెట్టుకుని స్థిరంగా ముందుకు సాగడం అవసరం. ప్రతి మనిషి తన పరిధిలోనే సమాజానికి సేవ చేయగలడు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తే సమాజం సుస్థిరంగా ఉంటుంది. తన పాత్రను గుర్తించి బాధ్యతతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఇతరులతో మెలిగేటప్పుడు కూడా మనిషి తన హద్దులను తెలుసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలతో మెలిగేటప్పుడు గౌరవం, మర్యాద ఎంతో ముఖ్యమైనవి. వారి పరిధి, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఉండడం మనిషి నిజమైన సంస్కారం. మనిషి తన పరిధిని అర్థం చేసుకోవడం అంటే తనను తాను తగ్గించుకోవడం కాదు, సరైన దారిలో ముందుకు తీసుకెళ్లడం. తనకు సాధ్యమైన లక్ష్యాలను ఎంచుకుని క్రమంగా తన పరిధిని విస్తరించుకోవడం ద్వారా జీవితంలో స్థిరత్వం, ఆనందం రెండూ పొందవచ్చు. అలా చూసుకుంటే పరిధి ఒక అడ్డంకి కాదు, అది మనకు మార్గదర్శకం. మొత్తంగా మనిషి పరిధి జీవితానికి దిశను చూపించే ఒక విలువైన భావన. తన పరిమితులను అర్థం చేసుకుని వాటిలోనే ఉత్తమంగా పనిచేయడం ద్వారా సంతృప్తి, విజయాన్ని పొందొచ్చు. ఎవరికి ఇబ్బంది కలగకుండా జీవించడం నిజమైన మనిషి లక్షణం.